పిఠాపురం ఊళ్ళో జరిగిన ఘటనలో A1 పవన్ కళ్యాణ్ గారు, A2 రాజేష్ మహాసేన్, ఏ 4-5 యూట్యూబ్ ఛానల్ కి చెందిన ప్రతినిధులు అక్కడికి వెళ్లి అడుగుతూ ఉంటే ఆ పిల్లలు ఇక మిగతా మ్యాటర్ అంతా ఏం చెప్పట్లేదు. ఒకటి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తున్నారు, 2 రాజేష్ మహాసేన్ పేరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజున అక్కడ మాట్లాడుతూ ఉంటే రాజేష్ మహాసేన్ రాజకీయం చేశాడు అంటారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ విని ఆయన కూడా తిడుతున్నారు. విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకులు లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. ఎస్సీల్ని బిడ్డలే అన్నాడు ఆయన, ఓసీల్ని బిడ్డలే అన్నాడు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటే రాజకీయం చేయడానికి చూస్తున్నారు వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్ గా అని ఆయన అంటే ఆయనే రాజకీయం చేస్తున్నాడని ఆయన తిట్టిస్తున్నారు. వెళ్ళి ఆ పిల్లలతోనూ వాళ్ళ తల్లితో చెప్పి, ఇగో మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఇలా అనేసారు, మిమ్మల్ని అవమానించేసారు, మీరు రాజకీయం చేస్తున్నారంటే అంటే వాళ్ళు మేము రాజకీయం చేయడం వాళ్ళు బాధపడి తిడుతున్నారు. ఎందుకంటే నిజమే, పాపం వాళ్ళు రాజకీయం చేయలేదు, వాళ్ళు బాధే చెప్పారు. దాన్ని రాజకీయం చేసింది ఎవరో కూడా పాపం వాళ్ళకి తెలియదు, అక్కడ ఉన్న తల్లులకి తెలియదు, ఆ పిల్లలకి తెలియదు. అయితే ఓకే, పాయింట్కి వెళ్ళిపోదాం. ఈ ఒక్క పోస్ట్ డిసెంబర్ 3న నేను పెట్టిన పోస్ట్ రాజకీయమా? అసలు ఈ పోస్ట్ ఎందుకు పెట్టాను నేను? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ డిసెంబర్ 1 రాత్రి 7 గంటలకి ఈ పోస్ట్ పెట్టాను. నేను ఎప్పుడు పెట్టాను? డిసెంబర్ 3 చూపించాను కదా ఇప్పుడే, ఇదిగో డిసెంబర్ 3. అంటే డిసెంబర్ 3ని నేను పోస్ట్ పెడితే అది రాజకీయం అయితే, మరి డిసెంబర్ 1నే పోస్ట్ పెట్టి ఏమవుతుంది? వైసీపీ చేసిన రాజకీయ విచారమా? ఏమవుతుందిరా? ఇది కదా రాజకీయం. అక్కడ స్థానికంగా గొడవ, పిల్లలు చూసుకున్నారు, తల్లిదండ్రులు వెళ్ళారు, ఆ మాస్టర్లు ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటుగా మాట్లాడున్నా అక్కడ శాంతి భద్రతల నిమిత్తం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, అయిపోయింది అక్కడ గొడవ. మీ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కులాలను తీసుకొస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. ఒక పార్టీ అఫీషియల్ పేజ్ ఇక్కడ జరిగిన విషయాన్ని కులాలను మీరు తీసుకొస్తున్నారని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం రాజకీయ వ్యభిచారం. ఈ పనికి మాలలో ఇలా పెట్టారు కాబట్టి అసలు ఏంటి వాస్తవం అని కనుక్కుని అక్కడ ఏమీ అలా కాదు, అక్కడ జరిగింది వేరు, పిల్లల గొడవ అది. ఆ పిల్లలు కూడా ఈ రాజకీయం కోసం ఎదుటి మీద దుష్ప్రచారం చేయడం మాట్లాడలేదు, ఆ తల్లులు అలా మాట్లాడలేదు. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వైసీపీ అలా ఉపయోగించుకుంది. అది చెప్పాను. నిజంగానే ఆ పిల్లలకి, ఆ తల్లులకి తెలియదు. అది ఎవరో 2-3 వెళ్తారు, ఇక మొత్తం రాజకీయం చేసిన అంతా రాజకీయ. ఇక పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్లలు కూడా ఏం పట్టించుకోకుండా అన్నాడు. కాబట్టి మీరు మాట్లాడండి, మీరు తిట్టండి. అంటే మా పిల్లలు జరిగిన అన్యాయాన్ని మేము చెప్పుకుంటే మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు రాయిష్ ఎలాగా అంటున్నాడా? అయితే మేము వాళ్ళు తిడతాం, వాళ్ళు తిడతాం. పాపం వాళ్ళు తప్పే ఉంది.